యావత్ భారతదేశమంతా అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే అయోధ్య మొత్తం సర్వసుందరంగా ముస్తాబైంది. భక్తిభావంతో పులకించిపోతోంది. కాని అదే సమయంలో రాముని ప్రాణప్రతిష్ఠలో ఎలాగైనా ఆందోళనలు సృష్టించాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయోధ్యలో జరగబోతున్న కార్యక్రమంలో ఉగ్రదాడి జరగవచ్చని సంకేతాలు బయటకు రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఈ మహా కార్యక్రమానికి వేలాది మంది అతిథులతో పాటు లక్షలాది మంది భక్తులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఓ ఉగ్రవాది దాగి ఉన్నారని సమాచారం కలకలం రేపుతున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. రాజకీయ నేతలు అధికారులపై దాడి చేసి అశాంతి సృష్టించే ప్రయత్నం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాయి. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో భారత్ ఇజ్రాయెల్ వైపు నిలబడిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ వైఖరి ఉగ్రదాడులు దాడి చేసేందుకు ఉసిగొల్పి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఐబీ హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రామ జన్మభూమి ప్రారంభ వేడుకల కోసం విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయోధ్యతో పాటు ఉత్తరప్రదేశ్లోని మిగిలిన చోట్ల కూడా దాడులు చేయాలని ఉగ్రవాదులు వ్యూహ రచన రచించాయని ఐబీ అధికారులు సమాచారమిచ్చారు. అంతర్జాతీయ సమాజంలో భారత్ను తక్కువ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పోస్టులు సిద్ధం చేశారని వెల్లడించారు. ఐబీ హెచ్చరికలతో అయోధ్యలో 1500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయోధ్యలో ఎల్లో జోన్లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన 10,715 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు అమర్చారు. వీటిని ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంతో అనుసంధానించారు. సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. దీనిని ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం పర్యవేక్షిస్తుంది.